మేషలగ్నం. మేషలగ్నం వారికి, మేష రాశి వారికి కూడా కొన్ని కొన్ని ప్రొడిక్షన్స్ వరకు వర్తిస్తాయి. ఓకే. సో మేష లగ్నం పీపుల్కి ఏంటి అంటే, ఫస్ట్లీ రాహు మహాదశ కానీ సూర్య మహాదశ కానీ జరుగుతూ ఉంటే, మీది మేషలగ్నం అండి, మీకు రాహు మహాదశ కానీ సూర్య మహాదశ కానీ జరుగుతూ ఉంటే అది కాస్త ఈసారి ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ మార్చ్లో జరగడమే కాదు, మీకంతా కూడా ఈ చార్ట్స్ అంతా కూడా మీకు ఈ ఈ మార్చ్లో జరిగే ట్రాన్సిట్స్ డేట్స్, మార్చ్ ఏప్రిల్లో జరిగే ట్రాన్సిట్ డేట్స్ అని కూడా చార్ట్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో విత్ చార్ట్ అండ్ డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు చూడండి ఒకసారి. సో రాహు అండ్ సూర్యుడు యొక్క మహాదశలు ఏమైనా జరుగుతూ ఉంటే కాస్త ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు అనమాట. ఎందువల్ల అంటే సూర్యుడు రాహు కలిసి అర్థం చేసుకుంటారు, కలిసి ఒక ఎక్లిప్స్ ఎనర్జీ వీడియో మీకు సూర్య గ్రహణం రాహు కలిసినప్పుడు రాహువే పవర్ఫుల్ గా మారుతాడు. ఎందువల్ల అంటే సూర్యుడు యొక్క కిరణాలని కూడా మింగేసే అంత శక్తి రాహుకు ఉంటుంది. ఆ బుక్ లో ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది అనమాట, శంభుహర ప్రకాశికలో, సారీ ఈ రెమెడీస్ సంబంధించిన బుక్ లో రాహుకి సంబంధించి ఏంటి అంటే స్టేట్మెంట్, సూర్య చంద్రుల్ని మింగేసేయగలగా చరణ ప్రచండు రాహు అని ఉంటుందన్నమాట. సో అంత పవర్ఫుల్ ఆ రాహు ఎక్లిప్స్ ఎనర్జీ అనేది ఈ మేషలగ్నం పీపుల్ కి 12th హౌస్ లో జరుగుతుందన్నమాట. 12వ స్థానంలో జరుగుతుంది కాబట్టి 12th హౌస్ అనేది ఎక్స్పెండిచర్ అండ్ లీగల్ ఇష్యూస్, కొంచెం లీగల్ ఇష్యూస్ వైపు మీకు ఎక్స్పెండిచర్స్ అనేటివి ఎక్కువ అవడం, ఖర్చులు అనేటివి లీగల్ ఇష్యూస్ వైపు ఎక్కువ అవడం, అండ్ ప్రెగ్నెన్సీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, అండ్ లేదా నియర్ డేట్స్ ఒక 1 to 2 to 3 months 1 to 3 months బిట్వీన్ నియర్ డేట్స్ ఎవరికైతే ఉన్నారో డెలివరీ డేట్స్, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇందువల్ల అది మేషలగ్నం, మేష రాశి అయితే, మేషలగ్నం అయితే మోర్ కేర్ఫుల్, మేష రాశి అయితే సమ్ వాట్ కేర్ఫుల్ ఉండాలి. వై? బికాస్ మేషలగ్నానికి పంచమ స్థానాధిపతి అయిన సూర్యుడు వ్యయ స్థానంలో పడిపోతూ అక్కడ రాహుతో కలుస్తున్నాడు. ఇది చాలా ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్ అనమాట అండ్ కంజంక్షన్. సో ఆ పంచమ స్థానం అంటే సంతాన స్థానం కదా. సో ఆ సంతాన స్థానానికి సంబంధించిన గ్రహము రాహుతో కలిసిపోవడం, ఎక్లిప్స్ ఎనర్జీ కలిసిపోవడం వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో. ఈ మార్చ్ ఆ టైమ్స్ నుంచి మార్చ్ ఏప్రిల్ ఒక ఆ టైమ్స్ వరకు కూడా కొంచెం ఇంట్లో ఈ సన్లైట్ రానియకుండా కర్టన్స్ అన్ని వేసుకొని, లేదా మీరున్న ప్రదేశంలో సన్లైట్ అనేది ఎక్కువ లేకుండా మీరు బయటికి వెళ్ళకుండా, ఎవరు ప్రెగ్నెంట్ లేడీస్ ఓకే, సో వెళ్ళకుండా ఉంటే బెస్ట్ అనమాట, మంచిది. నెక్స్ట్ మెర్క్యూరీ వల్ల కొంచెం అంటే బుధుడి వల్ల కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఎందువల్ల? ప్రొఫెషనల్ లైఫ్లోనే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఎందువల్ల అంటే షష్ఠ స్థానం మన సర్వీస్, జాబ్ చేసే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. జాబ్ ఆఫర్స్ అనేటివి కాస్త హోల్డ్లో పడడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకున్నా అంటే ఇప్పటిదాకా ఇస్తాం అని చెప్తూ వచ్చిన వారు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేటప్పుడు అది హోల్డ్లో పెట్టేసేయడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీయండి. ఓకే. సో ట్రావెలింగ్ విషయంలో అప్రోచ్ టువర్డ్స్ ట్రావెలింగ్ అనేది కాస్త ఐసోలేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఎక్కువగా ఈ పని చేద్దాం వద్దా, ఈ ట్రావెల్ చేద్దాం వద్దా, ఈ చోటుకి వెళ్దాం వద్దా అని కన్ఫ్యూజన్స్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట. ఒక ఐసోలేటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. అలాంటి యొక్క ఇబ్బందులు కూడా మేష లగ్నం పీపుల్కి కొంచెం ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వెల్త్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే, వెల్త్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. వై? బికాస్ మీ సెకండ్ హౌస్ లార్డ్ అయిన వీనస్, మీ సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు ఎగ్జాల్ట్ అవుతున్నాడు అనమాట. అంటే ఉచ్చస్థానం పొందుతున్నాడు. వ్యయస్థానంలో ఉచ్చస్థానం పొందుతూ రెట్రోగ్రేడ్ అయ్యేంతసేపు బెస్ట్ అనమాట. మీకు ఏంటంటే చాలా మందికి డౌట్ రావచ్చు, ఈ గోచారము, వీనస్, మెర్క్యూరీ, సన్, మూన్ ట్రాన్సిట్స్ అనేవి చాలా తక్కువ టైం కదా, అవి ఎంత మాత్రం వర్తిస్తాయి మనకి అనేసి. ఎంత తక్కువ టైం అయినా సరే ఒకసారి గోచారంలో ఒక ప్లానెట్ ఒక స్ట్రాంగ్ ప్లేస్మెంట్ తీసుకొని టచ్ చేసి వెనక్కి వచ్చింది అంటే ఆ ప్లానెట్ యొక్క ఎనర్జీ అనేది అక్కడ ఉంటుంది, ఖచ్చితంగా అక్కడ కన్సిస్ట్ అయి ఉంటుంది. మీ మహాదశల్లో అంతర్దశ, ప్రత్యంతర్దశ, కొన్నిసార్లు సూక్ష్మ దశల్లో కూడా ఆ పర్టికులర్ ప్లానెట్ యొక్క దశ అనేది టచ్ అయింది అంటే ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది డిలేడ్గా అయినా సరే మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రూల్ లాంటిది. ఓకే, కొంచెం డీప్ టెక్నిక్ రూల్ లాంటిది ఇది. ఓకే, సో ఖచ్చితంగా జరుగుతుంది. సో అందువల్లనే నేను చెప్తుంటాను అనమాట ఇలాంటివన్నీ కూడా. సో ఆ ద్వితీయాధిపతి రాహుతో కలవడం వల్ల సడన్ వెల్త్ గ్రోత్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇది. అండ్ పిల్లల వల్ల, సంతానం వల్ల మనీ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పంచమాధిపతి రాహుతో కలుస్తున్నాడు, శుక్రుడితో కలుస్తున్నాడు. శుక్రుడు పరమశత్రువుడు కాబట్టి, అంటే సూర్యుడు రాహు పరమశత్రువుడు కాబట్టి, పంచమ స్థానం అంటే సంతాన స్థానం కాబట్టి పుత్రులైనా, ఆడపిల్లైనా, మగపిల్ల వాళ్ళైనా ఎవరైనా సరే సంతాన స్థానం బేసిక్గా. ఓకే, సో వాళ్ళ వల్ల కొంచెం ఖర్చులు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు పర్టికులర్ కాలేజ్లో నాకు జాయిన్ అవుతా అంటారు, అడ్మిషన్ ఓకే అని అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత నేను జాయిన్ అవును అంటారు, అడ్మిషన్ ఫీజు వేస్ట్ అయిపోద్ది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కదా. సో టైప్ ఆఫ్ ఇలాంటి యొక్క సినారియోస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి.
నెక్స్ట్ మెర్క్యూరీ డెబిలిటేట్ అవుతాడు అనమాట. అంటే బుధుడు వ్యయ స్థానంలో ఈ మీన రాశిలో డెబిలిటేట్ అవుతాడు, నీచ స్థానం పొందుతాడు. అక్కడ శుక్రుడు వచ్చి నీచభంగ రాజయోగం జరిపినా సరే శుక్రుడు వెళ్ళిపోయినాక కొన్ని రోజుల పాటు బుధుడు ఉంటాడు కదా. సో ఆ టైంలో ఏంటంటే హెల్త్ అనేది మోస్ట్ కన్సర్నింగ్ పార్ట్ అవుతుంది. హెల్త్ విషయాల్లో ఆరోగ్య సమస్యలు అంటే కొంచెం రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. కొంచెం స్పైనల్, స్కిన్ కి సంబంధించి నావల్, మెంటల్ స్ట్రెస్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా